రాత్రికాల ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మా ప్రేమగల తండ్రి, క్రీస్తు పరిశుద్ధ నామములో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధికి వచ్చి ప్రార్థించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగల తండ్రి, ఎంతమంది ప్రార్థనలు ఏకీభవించారో ప్రతి ఒక్క బిడ్డను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో 10వ తారీఖు 5వ నెల 2025. ప్రభువా నా తండ్రి, మీరు ఘనమైన కార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. ఈరోజు నాయన ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి వారి గృహాల్లో మీరు తోడుగా ఉండండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. వ్యసనాలతో పట్టబడి ఉన్న బిడ్డలను ప్రభువా తండ్రి విడుదల కలగజేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. గొప్పదేవా, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలు. కుటుంబంలో సమాధానము, క్షేమము, సంతోషము మీరు అనుగ్రహించండి. బిడ్డల మధ్య సమాధానం దయచేయండి. భార్యాభర్తల మధ్య సమాధానం దయచేయండి. ఇరుగు పొరుగు వారితో సమాధానం దయచేయండి. ప్రభా, వారి ఉద్యోగాలలో ప్రభా వెళ్తుండగా రాకపోకల యందు ప్రయాణంలో తోడుగా ఉండండి. దీవించండి నాయన, నీకు వందనాలు. వ్యాపారాలను అభివృద్ధిపరచండి, క్షేమం ఇవ్వండి. మీరు బహుగా ఫలించట వలన నా తండ్రి మహిమపరచబడతాడన్నావు దేవా. అటు విధంగా ప్రభు అన్ని విషయములలో వారు ఫలించినట్లు, ఆశీర్వదించబడినట్లు, ఆ ఫలము నిలిచి ఉండినట్లు మీరు కృప చూపించి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. కృప చూపించండి, సహాయము చేయండి దేవా. నీకు స్తోత్రాలు, స్తోత్రములు చెల్లిస్తున్నా. రాత్రికాల సమయంలో ప్రభువా నా తండ్రి, ఎవరైనా వారిలో అనారోగ్యంగా ఉంటే మీ గాయపడిన హస్తాన్ని చాపండి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం, విడుదల దయచేసి మీరే మీ నామానికి మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సమస్త మహిమ మన యేసయ్యకే కలుగునుగాక, ఆమేన్.